నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SLS ఫ్యాషన్ వరల్డ్. ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్నాను ఆ సారీ, సేమ్ సారీలోనే కలర్స్ చూపిస్తున్నానండి. సూపర్ హైలైట్ సారీ అండ్ జ్యువెలరీ కూడా సూపర్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఈ రోజుకి నా షాప్ ఓపెన్ అయ్యి 3 years అనమాట. April 26th ఈరోజు సాటర్డే నేను వీడియో చేసేదైతే. నేను ఈ వీడియో అయితే మండే అప్లోడ్ చేస్తాను, సాటర్డే కుదరదు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీరు ఇంతలా సపోర్ట్ చేయబట్టే కదా నేను ఇంతలా చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలానే ఈ శారీస్ జ్యువెలరీ కూడా సేమ్ ఆఫర్లోనే పెడుతున్నాను. నెంబర్ 1 క్వాలిటీ అండి. సెమీ కాంజీవరం శారీస్, సాఫ్ట్ పట్టు అని చెప్పాలి. కానీ దీంట్లో నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి. 800, 700, 900. నేనే ఇలాంటి దాంట్లో 1299లో కూడా వేరే క్వాలిటీతో సేల్ చేశాను. ఇది నెంబర్ 1 క్వాలిటీ. మళ్ళీ క్వాలిటీ విషయము తెలియకుండా కాస్ట్ అని మాత్రం ఎవరు అనద్దు. నేనైతే మంచి సేల్లో వేస్తున్నాను. 2500 శారీని మీకు ఆఫర్ సేల్లో వేస్తున్నాను. అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్. అండ్ జ్యువెలరీ కూడా సూపర్ అచ్చంగా గోల్డ్ చూసి చెప్పించాను అనమాట. సో ఈ కలెక్షన్ కావాలి అంటే హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. COD ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు క్లియర్గా ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్. వీడియో చేయటం కుదరలేదు, పాజిబుల్ అవ్వలేదు, నాకు తెలియదు అని చెప్పదు. వీడియో మాత్రం మస్ట్ క్లియర్ ఉండాలి మాకు, అప్పుడే రిటర్న్ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా వచ్చేసి తీసుకుంటాము అన్న తీసేసుకోవచ్చు. అడ్రస్ తెలుసు కదా, నెల్లూరు డిస్టిక్, కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి. ఎవరు రావాలి అన్న రావచ్చు. అండ్ అలానే ఇంకొక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. నెక్స్ట్ మంత్ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాము. బట్ ఇప్పుడే రివీల్ చేయట్లేదు ప్లేస్ ఎక్కడ అనేది, అది వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపిస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంది జ్యువెలరీ అయితే. 2 హైలైట్ ఉంది. అచ్చంగా డైమండ్ గోల్డ్ రెప్లికా అనమాట. నేను పెట్టుకున్నానా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది. ఇలా చూసేసేయండి. అచ్చంగా డైమండ్ గోల్డ్ రెప్లికాలో ఉందా లేదా, సూపర్ హైలైట్ ఉంది. అండ్ ఈ డిజైన్ చూడొచ్చు, నేను పర్టికులర్గా చెప్పి చేయించుకున్నాను. అచ్చంగా గోల్డ్లోనే యాజ్ ఇట్ ఈజ్ కావాలి అని. ఇక్కడ వచ్చేసి పింక్లో కూడా ఆనియన్ పింక్ స్టోను, ఇది వచ్చేసి డైమండ్ రెప్లికాలా ఉండాలని డైమండ్ స్టోను. అండ్ ఇక్కడ కూడా డాలర్ వచ్చేసి అచ్చంగా డైమండ్ వచ్చేలాగా. అండ్ ఇక్కడ గ్రీన్ హైలైట్ చెప్పించాను. ఇదంతా ఆనియన్ పింక్ వచ్చినప్పుడు ఇక్కడ గ్రీన్ వస్తేనే బాగుంటుందని ఇయర్ రింగ్స్ కూడా ఇలా చేయించాను. చాలా బాగుంది. మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ. సింపుల్గా మనము ఇలా లాంగ్ సెట్ ఒకటి వేసుకొని ఇలా పెట్టుకున్న చాలా బాగుంది. హైలైట్ లుక్ ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ చైన్ వచ్చి ఇక్కడ వచ్చేసి హుక్ వచ్చేలా చేయించాను. మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ. అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది. గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదనమాట. సూపర్ హైలైట్ నెక్ సెట్ అండి. చాలా బాగుంది. మన దగ్గర ఇప్పుడు ఒక 120 సంథింగ్ ఏమో ఉన్నాయి. చాలా హైలైట్ డిజైన్, మంచి క్వాలిటీ వైజ్. ఎప్పుడు కూడా డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టే కాస్ట్ ఉంటుందండి. ఎంత బాగుంది క్వాలిటీ, మీరే చూడండి. 2 హైలైట్ ఉందా లేదా. సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి విత్ ఇయర్ రింగ్స్ తోటి. సూపర్. ఇప్పుడు నేను బుట్టలు పెట్టుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి. మ్యాచింగ్ చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎవరికి కావాలి అని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆ హైలైట్ పీస్ అండ్ బుట్టలు నేను పెట్టుకుని సేమ్ బుట్టలు చూపిస్తున్నాను. బుజ్జిగా క్యూట్గా సేమ్ గోల్డ్లో చూసి చేపించాను అనమాట. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా. అందులోనూ ఏంటంటే మనకి డిఫరెంట్గా ఉండేలాగా, అంటే నెక్లెసెస్కి ఇట్లాంటి రూబీ వర్క్ పెట్టుకున్నా అండ్ ఎమరాల్ పెట్టుకున్నా, లాంగ్ సెట్లు పెట్టుకున్నా మ్యాచ్ చేయాలి. ఇప్పుడు నేను పెట్టుకుంటే మ్యాచ్ అయిందా లేదా. ఇప్పుడు నెక్ సెట్ ఒకటి, లాంగ్ సెట్ వేరే పెట్టుకున్నా, ఇయర్ రింగ్స్ వేరే పెట్టుకున్నా, పక్కా మ్యాచ్ అయినట్లుగా ఉంది కదా. అలా తీసుకొచ్చేసాను బుట్టలు. ఇవి రియల్ గోల్డ్లో చూసి చేపించినవి, యాజ్ ఇట్ ఈజ్ చేపించేశాను. దీంట్లో నేనేం మోడిఫికేషన్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా ఉందో అలానే చేయించాను అనమాట. ఇలా వస్తాయి బుట్టలు. 380 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగున్నాయి. ఇక్కడ డిజైన్ కానీ అంతా కూడా వితౌట్ గాడ్ మోటివ్స్ తోటి. నాకు ఇక్కడ మెయిన్ ఏం నచ్చిందంటే ఈ కింద క్రిస్టల్స్ ఉన్నాయి కదా, మొనాలిసా బీడ్స్ చూడండి. లైట్ మింట్ కలర్లో ఎంత బాగా ఇచ్చున్నారు. లైట్ మింట్ ఇవ్వడంతో మనకేంటంటే ఇప్పుడు నేను ఈ సెట్ పెట్టుకున్నానా, ఇది లాంగ్ సెట్, బట్ ఇయర్ రింగ్స్ ఇది పెట్టుకుంటే మ్యాచ్ అయింది. చాలా బాగుంది. అదే పర్టికులర్గా ఒక కలర్ అనుకోండి, ఒక పర్టికులర్ దానికే మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా ఉందని చెప్పి చూడగానే టకటక గోల్డ్లో చూసి సేమ్ పిక్ తీసేసి వీడియో పెట్టి తీసేసి చేపించాను అనమాట. చాలా బాగున్నాయి. 380 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సూపర్ హైలైట్ ఉన్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ, లైట్ వెయిట్ ఉన్నాయి. టింగ్ టింగ్ ఎలా హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. అండ్
ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఈరోజు 3 డిఫరెంట్ ఐటమ్స్ అండి. కాసుల పేరు నాదే, సేమ్ నాదే చూసి సేమ్ ఆజటి చేయించాను అనమాట. కాసుల పేరు నాది 42నా, మర్చిపోయా ఇప్పుడే, ఎంతో గుర్తుండే 42నా 48 గ్రామ్స్ సంథింగ్ మర్చిపోయాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ అండి. నాదంటే నాది కాదులే, మా అమ్మది. అమ్మ చూసి నేను చేయించాను. అమ్మది ఏంటంటే ఇలా కొంచెం పైకి వస్తుంది. సేమ్ నేను ఇది లాంగ్ రావాలని చేయించాను అనమాట. అమ్మని అడిగాను, అమ్మ సేమ్ చేయించాలనుకుంటున్నా, నేను చేయించాను అని చెప్పా. ఫస్ట్ తను వద్దు, గోల్డ్ అయితే మంది అలా ఎలా చేపిస్తూ అన్నది. తర్వాత ఉండి ఓకే చేయించాను అన్నది. ఓకే అమ్మ ఓకే అనేసిందే, టకటక చేయించాను. అసలు నా దగ్గర ఉండుంటే అది ఇది రెండు కలిపి చూపించాలి అనుకున్నాను. అమ్మ ఎక్కడో ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, రెండు కలిపి చూపించలేకపోతున్నాను. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఈసారి తర్వాత అయినా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అయినా తీసుకొని చూపిస్తాను. అచ్చంగా గోల్డ్ లానే చేయించాను విత్ ఇయర్ రింగ్స్ తోటి. ఇయర్ రింగ్స్ కూడా ఇలా చూడండి, బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వచ్చేలాగా, పుష్ బ్యాక్ కాకుండా స్క్రూ బ్యాక్ లా చేయించాను. ఎందుకోసము అంటే స్క్రూ బ్యాక్ అయినా బాగుంటుంది, పుష్ బ్యాక్ అయినా బాగుంటుంది. ఇలాంటి ట్రెడిషనల్ వాటికి ఏంటంటే పుష్ బ్యాక్ అంటే స్క్రూ బ్యాక్ ఉందనుకోండి, అచ్చంగా ఇలా కాసులు పేరు వీటికి చూడగానే మనకి గోల్డ్లా అనిపిస్తుంది ఇయర్ రింగ్స్. లేదు అంటే మనకి కొన్ని ఏంటంటే గోల్డ్లా అనిపించకపోవచ్చు. అందుకోసం అని చెప్పి ఇవి ఖచ్చితంగా నాకు సేమ్ నా గోల్డ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ కావాలి అని చెప్పించాను. దట్టు ఏంటంటే మనం ఇలా కాసులు పేరు వేసుకొని వెళ్తామా, మనకు తెలిసిన వాళ్ళు కానీ మన చుట్టాలు కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఏం చూస్తారు, ఇది గోల్డా కాదా, అబ్బా గోల్డేనో కాదు, డైరెక్ట్గా అడగరు. మన ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం మనకు మ్యాచింగ్, సైలెంట్గా మనతో మాట్లాడుతూనే ఒక స్మైల్ ఇస్తూనే అబ్జర్వ్ చేస్తారు. ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉందా స్క్రూ బ్యాక్ ఉందని. స్క్రూ బ్యాక్ ఉంటే ఓకే గోల్డేలే అనుకుంటారు. అదే పుష్ బ్యాక్ ఉంటే గోల్డో కాదో డౌటేలే, గోల్డో కాదో డౌటేలే అని ఇంకా లాస్ట్కి ఉండలేక కొంతమంది అడుగుతారు, కొంతమంది కన్ఫర్మేషన్ గోల్డ్ కాదనుకుంటారు, కొంతమంది వాళ్ళు చాయిస్ వాళ్ళు. కానీ ఇలా ఉందనుకోండి, అసలు అనుకుంటారా, అసలు అనుకునే ఛాన్స్ ఉందా, లేదు కదా, గోల్డే అనుకుంటారు, అచ్చంగా గోల్డ్ అనుకుంటారు. అలా చెప్పించాను. నా ఇయర్ రింగ్స్ అంటే అమ్మవి ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ అండి. ఇక్కడ 1% కూడా డిఫరెన్స్ లేకుండా, మోడిఫికేషన్ లేకుండా చెప్పించాను. ఇది మాత్రం లెంత్ ఎక్స్ట్రా చెప్పించాను, అచ్చంగా గోల్డ్ ఎలా ఉండాలని. దట్టు 2 in 1. నేను మా పాపకి ఇది వడ్డానంగా కూడా యూజ్ చేస్తాను, ఆ గోల్డ్ అయితే అమ్మదైతే. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, రెండు విధాల ఉపయోగపడేలా చెప్పించాను. చాలా బాగుంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. కాసుల పేరు హైలైట్. మనం ఇప్పుడు కొనాలి అంటే అవుతుందేమో ఒక 3 lakhs 4 lakhs అవుతుందో, ఎక్కువ అవుతుందో అసలే. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 1 lakh దాటిపోయిందంట. 10 grams వచ్చేసి 3 lakhs 4 lakhs కూడా వస్తుందా ఏమో, నాకు క్యాలిక్యులేషన్స్ తెలియదండి. 40 grams ఏమో, మీరే క్యాలిక్యులేట్ చేయండి. అంత మంచి సెట్ నేను ఇలాగా 1 gram గోల్డ్లో తీసుకొచ్చేసాను. సూపర్ హైలైట్ ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్లో డిజైన్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అచ్చంగా గోల్డ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేపించాను. హైలైట్ డిజైన్ ఎక్సలెంట్ ఉంది, గోల్డ్ కాదు అని చెప్పి నన్ను నమ్మరు. మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో 2 ఎలిగెంట్ అయ్యేలా చేపించాను. అండ్ పై వైపు ఇలా చిన్న చైన్ జస్ట్ చిన్నది, అది కూడా ఎందుకు ఇచ్చానంటే ఇలా ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనం ఇంకొంచెం హెవీగా పెట్టుకుని దీని మీద కవర్ అయిపోవాలి. ఈ కాసులు అనేది దాని మీదకి రావద్దు, బాగుండాలి. అంటే నేను నాది ఉందని చెప్పాను కదా గోల్డ్ది, నాది ఇక్కడి నుంచి కాసు ఉంది. అక్కడి నుంచి కాసు ఉండడంతో నెక్కి ఏది పెట్టుకున్నా కవర్ అయిపోతుంది, కొంచెం కష్టంగా ఉంది. అది తెలిసింది కాబట్టి ఇక్కడ గ్యాప్ ఇప్పించాను. ఇట్లా గ్యాప్ ఇప్పించేసి ఇలా పెట్టించేసాను. అలా గ్యాప్ వస్తే ఏమవుతుందంటే మనకి ఇంకొకటి ఏదైనా ఎక్సెట్ వేసుకున్నా లుక్ బాగుంటుంది. అందుకోసమని ఇలా చేపించాను. అండ్ పై వైపు చైన్స్ అచ్చంగా లింక్స్ గోల్డ్ లానే వచ్చేలా పెట్టించాను. హుక్ కూడా చూడొచ్చు, అచ్చంగా గోల్డ్ అండి, సూపర్గా ఉంది. హైలైట్ ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్. దీంట్లో నార్మల్వి చాలా దొరుకుతాయి, కానీ నేను ఏంటంటే అచ్చంగా గోల్డ్ లాగా మాది ఎలా ఉందో అలానే చేపించాను. మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో చేపించాను. 2 అంటే 2 ఎలిగెంట్ వచ్చేలాగా చాలా చాలా బాగుంది. ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది. ఇలా క్యూట్గా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇలా చూడండి, బాగుందా లేదా, మ్యాచ్ అయిందా లేదా. 2 ఎలిగెంట్ కదా, చాలా బాగా మ్యాచ్ అవుతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మావి గోల్డ్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయించాను అనమాట. ఎక్సలెంట్గా లెంత్ కూడా, ఇది లెంత్. ఫస్ట్ వచ్చేసి ఇదండి, ప్రెజెంట్ నేను వేసుకున్నాను ఆరెంజ్ అండ్ గ్రీన్, పెసర గ్రీన్ అనాలి. చాలా బాగుంది. లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్, సాఫ్ట్ కంచి పట్టు శారీస్ అండి. ప్యూర్ ఒరిజినల్ అని చెప్పాను. ప్యూర్ ఒరిజినల్ కావాలి అంటే మనకి 12,000, 13, 14, 15
వెళ్తూ ఉంటుంది, అది కాదు, అచ్చంగా అలానే ఉండే క్వాలిటీ తెచ్చాను. దీంట్లో ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, ఈవెన్ 400 200 కూడా దొరుకుతామో మనకు తెలియదు, 400-500లో కూడా ఉన్నాయి. ఆ క్వాలిటీ వేరు. ఇదేంటంటే చూడగానే మంచిగా ఒరిజినల్ పట్టు శారీలా అనిపిస్తుంది, అంత బాగుంది. శారీలో వచ్చిన బ్లౌజ్కి నేను ఇలా మగ్గం వర్క్ వేయించుకున్నాను, బాగుంది కదా, చాలా బాగుంది కదా. శారీ అయితే ఆరెంజ్ కలర్, ఇలా సిల్వర్ కలర్ ఫ్లవర్స్లో వచ్చింది, మంచిగా ఆరెంజ్ అండి, సిల్వర్ కలర్ వీవింగ్ ఫ్లవర్స్. పళ్ళు వచ్చేసి పెసర గ్రీను. అండ్ ఈ కుచ్చులు చూడండి, అసలు మనం కుచ్చులు చూసి శారీ క్వాలిటీ ఏంటి అనేది కనిపెట్టచ్చు. ఈ కుచ్చులు చూస్తే అర్థమవుతుంది మీకు శారీ క్వాలిటీ ఏంటి అని. ఈ పోగు బట్టి మనం శారీ ఎంత క్వాలిటీ ఉంటుంది తెలిసిన వాళ్ళైతే టక్కును కనుక్కుంటారు. ఇలా వస్తాయి కుచ్చులు వచ్చేసి, చాలా బాగుంది, ఎక్సలెంట్ శారీ. అయితే ఒక్కసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీ అన్నమాట, వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం. అండ్ మన కుచ్చుల పాటు ఇలా వస్తుంది అన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి పక్కా ప్లెయిన్ ఇచ్చేసారు, అందుకనే నేను ఇంత మంచిగా మగ్గం వర్క్ వేయించుకోగలిగాను. పక్కా ప్లెయిన్, ఇదంతా బ్లౌజ్ పీసే అనమాట. శారీ అయితే టూ ఎలిగెంట్ అండి, హైలైట్ లుక్ ఉంది. నాలాగా మీరు పిన్స్ పెట్టుకున్నా చాలా బాగుంది, సింగిల్ పిన్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను, సింగిల్ పిన్లో ఎలా ఉంటుంది లుక్ అనేది. చూడండి సింగిల్ పిన్లో లుక్ ఎలా ఉందని. సింగిల్ పిన్లో కూడా చాలా బాగుంది, మంచి సాఫ్ట్ శారీస్ కదా, లుక్ చాలా హైలైట్ ఉంటుంది, మంచి ఎలిగెంట్లో ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే పళ్ళు మంచి జరీ వీవింగ్తో సూపర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చున్నారు. నేను మంచిగా ఇలా మగ్గం వర్క్ వేయించుకున్నాను, మీకు ఇలా మగ్గం వర్క్తో కావాలి అన్న నేను చేసిస్తాను. ఇదంతా కూడా సిల్వర్ కలర్లో హైలైట్ చేశాను, శారీలో అంతా సిల్వర్ ఉందని సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్లో హైలైట్ చేశాను. హ్యాండ్స్కి ఇక్కడ హైలైట్ చేసేసి ఇక్కడ వచ్చేసి బార్డర్ ఇచ్చి ఆరెంజ్ కలర్ బీడ్స్ అనమాట. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. హ్యాంగింగ్స్ కూడా సేమ్ ఆరెంజ్ కలర్లోనే హ్యాంగింగ్స్ తీసుకున్నాను. మీకు ఇలాగా వర్క్తో కావాలి అని నేను చేసేస్తాను. బ్యాక్ నెక్ మీకు నచ్చింది అంటే ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేయించుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కూడా ఇలా స్క్రీన్ షాట్ చేయించుకోండి, డిజైన్ బాగుంది అంటే మీరైనా చేయించుకోవచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేమైనా చేసిస్తాము. చాలా బాగున్నాయి శారీస్, మంచి లైట్ వెయిట్లో సాఫ్ట్ పట్టు అనమాట. టూ ఎలిగెంట్ ఉంది శారీ వచ్చేసి. పళ్ళు మొత్తం ఇలా బుటీస్ దగ్గరగా వచ్చాయి, అండ్ ఇటు వెళ్ళే కొందికి బూటీస్ కొంచెం దూరంగా వచ్చాయి అన్నమాట. పన్నా చూపించలేదు కదా, నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వచ్చింది. ఎంత పన్నా వచ్చిందో చూడొచ్చు, సూపర్ హైలైట్ ఉంది, ఎక్సలెంట్. ఈరోజు మన షాప్ యానివర్సరీ, చెప్పాను కదా 3 years మన షాప్ ఓపెన్ చేసి, షాప్ యానివర్సరీగా నేను ఇలా రెడీ అయ్యాను. సెలబ్రేషన్స్ కూడా అసలు పోస్ట్ చేయడానికి కుదరలేదు నాకు, ఈరోజు సాటర్డే, ఇప్పుడు ఈవినింగ్ 7 అయింది. మార్నింగ్ అంతా సెలబ్రేషన్స్ చేసుకొని ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను, సైడ్ వీడియో యాడ్ చేస్తాను చూడొచ్చు. ఇంకా ఏంటంటే అందరూ కూడా రాలేదు, కొంచెం ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళని చెప్పి ఒక 7 members లీవ్ పెట్టారు, ఒకరు ఇద్దరు 7 members వరకు లీవ్ పెట్టారు. బట్ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది, బట్ ఇంకా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అందుకని ఈరోజు సాటర్డే వీడియో అసలు పెట్టలేదు నేను. పళ్ళు కూడా సూపర్, మొత్తం జరీ వీవింగ్, ఇదంతా కూడా కాంజీవరం అంటే ఇంకా తెలుసు కదా, కంచిపట్టు సాఫ్ట్ అంటేనే జరీతోటే వస్తుంది, ప్రింటెడ్ రాదు. మంచి క్వాలిటీ, సూపర్ హైలైట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది వచ్చేసి శారీకి బార్డర్ ఇలాగా సిల్వర్ కలర్ క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ తో హైలైట్ అయిపోతుంది. శారీకి అక్కడక్కడ బూటీస్ వచ్చేసి ఇలా వస్తాయి, మంచిగా బ్లూ కలర్, చాలా బాగుంది. అండ్ పళ్ళు వచ్చేసి మనకి లైట్ లావెండర్ లో కూడా చాలా లైట్. అండ్ కుచ్చులు చెప్పాను కదా, ఈ పోగు బట్టి మనం కనుక్కోవచ్చు క్వాలిటీ ఏంటి ఎలా ఉంది అని, ఈ పోగు చూసేసి కనుక్కోవచ్చు అండి శారీస్కి. అండ్ పళ్ళు అయితే టూ ఎలిగెంట్ ఇలా వచ్చేసింది, బ్యాక్ సైడ్ అంతా. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ ఇచ్చున్నారు, సేమ్ అలానే లావెండర్ కలర్ ఇచ్చున్నారు. మీకు ఒకవేళ బ్లూ కావాలి అన్నా వేసుకోవచ్చు, కానీ ఇలా కాంట్రాస్ట్ ఉంటేనే బాగుంది నా ఒపీనియన్ అయితే. సో మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోండి. దీనికి ఏంటంటే ఇలా లైట్గా ఫ్లవర్స్ అండ్ క్రీపర్ తోటి లైట్గా బార్డర్ ఇచ్చున్నారు పళ్ళు వరకు మాత్రమే, అది కూడా శారీ అంతా ఓవరాల్ ఇవ్వకుండా పళ్ళు హైలైట్ అయ్యేలాగనమాట. ఇలా పళ్ళు వచ్చేసిందా మనకి, అంటే ఇది పవిట్ చెంగు అంటాం కదా అటువైపు అనమాట. ఇది పళ్ళుకి ఇవి హ్యాంగింగ్స్ ఇలా వచ్చేసాయా. ఇది కూడా చూపిస్తాను మళ్ళీ మీకు, ఏంటంటే డీటెయిల్గా చూడండి ఇది ప్లీజ్ దయచేసి ఒకసారి. ఇలా మొత్తం ఇక్కడ చిన్న చిన్న బూటీస్ తోటి ఇలా హైలైట్ అయింది. మనకి ఎలా అంటే లైక్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అంటాం కదా, అలా హైలైట్ అయింది. ఇది ఇలా చూస్తే అర్థమవుతుంది.
ఇలా హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా ఇలా హైలైట్ అయింది. బుజ్జు బుజ్జు బుట్టీస్ తోటి మనం పిన్స్ పెట్టుకున్నా అండ్ సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లీట్స్ పెట్టుకున్నా కనిపించేలాగా ఇలా మనం పిన్స్ పెట్టుకున్నప్పుడు ఈ బోర్డర్ అయితే హైలైట్ అవుతుంది. చాలా బాగుంటుంది. బుజ్జు బుజ్జు బుట్టీస్ కూడా చాలా దగ్గరగా ఇచ్చున్నారు. మొత్తం జెరీ వీవింగ్ బుట్టీస్, కట్ బుట్టీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా వస్తుంది. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ వరకు ఇలా ఇచ్చేసి ఇక్కడ వరకు మాత్రమే కుచ్చుల పాటుకు వచ్చేసరికి కొంచెం ప్లెయిన్ ఇస్తూ మధ్య మధ్యలో ఇలా బుటీ ఇచ్చేసారనమాట. ఇలా బుటీ ఇచ్చేసి అక్కడ సేమ్ ఈ బుటీ కింద ఇలా క్రీపర్ ఇచ్చేస్తున్నారు. సో శారీ వచ్చేసి ఇలా వస్తుంది. మళ్ళీ మీరు ఏంటంటే ఇది ఇట్లా వచ్చింది వీడియోలో ఇంకోలా ఉంది అన్నట్టు ఇలా ఇచ్చేస్తున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేస్తున్నారు. ప్లెయిన్ మంచిగా మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. నేను అసలు ఇప్పుడే వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు ప్లెయిన్లోనే కావాలి, వర్క్ చేయించుకోవడానికి బాగుంటుంది, ఇంకా వేరే డిజైన్ వద్దండి అని. ఓకే అని స్పెసిఫిక్గా చేయించుకున్నాను. బ్లూ అండ్ లావెండర్ మిక్స్లో వచ్చేస్తుంది. వీవింగ్ కూడా మనకి. శారీ అయితే టూ ఎలిగెంట్ అండి. మంచిగా ఈ కుచ్చుల పాటలో ఇట్లా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి ఇలా కుచ్చులు పోసుకున్నప్పుడు కూడా మధ్య మధ్యలో బుటీస్ కనిపిస్తూ భలే ఉంటుందిలేండి శారీ. ఇలా మధ్య మధ్యలో బుటీస్ కనిపిస్తూ చాలా బాగుంటుంది అనమాట. ఎక్సలెంట్ ఉంటుందండి శారీ వచ్చేసి. అండ్ మనం సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లీట్స్ పెట్టుకున్నా ఇక్కడ ఈ బుటీస్ అంతా ఫుల్ వచ్చేసింది చూడొచ్చు. బుజ్జు బుజ్జుగా ఫుల్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్న బార్డర్ లాగా మంచిగా ఇలా క్రీపర్స్ ఇచ్చున్నారు కాబట్టి హైలైట్ అవుతుంది. మనం పిన్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఇది వరకు పెట్టుకుంటే ఎంత మంచిగా హైలైట్ అవుతుందో, చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇది పర్టికులర్గా ఈ ప్లేస్ ఉంది కదా, ఇది బాగా హైలైట్ అయిపోతుంది. అందులో బ్లూ కలర్ లుక్, బ్లూ అంటేనే సూపర్. దానికి తగ్గట్లుగా బ్లౌజ్ కూడా మనకి ఈ పళ్ళు కలర్ ఇచ్చారు. సూపర్ హైలైట్ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఆరెంజ్ పళ్ళు వచ్చేసి ఇది లావెండర్. ఆరెంజ్ లావెండర్ మిక్స్ అనమాట. ఒక పోగు వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఒక పోగు పర్పుల్ కలర్లో ఉంటుంది. అందువల్ల ఇదేంటంటే డ్యూయల్ టోన్లో శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. లుక్ చూడండి ఎంత బాగుందో. మంచిగా సాఫ్ట్ కంచి పట్టు అని చెప్పచ్చు. సెమీ ప్యూర్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కానీ లుక్ వైజ్ అయితే అసలు ప్యూర్ కాదు అని చెప్పిన నెంబర్ అంత బాగుంది. మంచిగా మ్యారేజ్ సీజన్ కదా, బాగా యూజ్ అవుతుంది. అండ్ కుచ్చులు వచ్చేసి మనకి శారీ పళ్ళుకి ఇలా వచ్చేసాయి. టూ హైలైట్ ఉంది శారీ వచ్చేసి. ఎంత క్లాసీ ఉందో శారీ. మంచి బడ్జెట్లో మేము ఈ శారీ కాస్ట్ కదా మేము తీసుకోలేము అనేది ఉండదు, అంత మంచి బడ్జెట్లో వచ్చింది. శారీకి ఇలా వచ్చింది. ఇంతవరకు ఫుల్ బుటీస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అక్కడెక్కడ బుటీస్ ఇస్తూ ఇలా ఇచ్చేస్తున్నారు. ఇది కుచ్చులు పాట అనమాట. మనకి శారీ మొత్తం ఈ రౌండ్ అంతా బుటీస్. ఇప్పుడు నేను దానికి కూడా చూడండి ఎంత దగ్గరగా బుటీస్ వచ్చాయో. కుచ్చులు పాటలు కొంచెం పలుచగా వస్తాయి అన్నమాట శారీ. సూపర్ ఉంది శారీ అయితే. మంచి హైలైట్ డిజైన్. కలర్ కాంబినేషన్స్ కూడా ఆరెంజ్ విత్ లావెండర్. సూపర్ హైలైట్ అనమాట. ఆరెంజ్ విత్ లావెండర్. బ్లౌజ్ కూడా ఏంటంటే మంచిగా ఆరెంజ్ వేయించున్నారు, చూపిస్తాను. పళ్ళుతో పాటు బ్లౌజ్ కూడా సూపర్ హైలైట్. సింగిల్ పిన్లో పెట్టుకుంటే లుక్ చూడండి చాలా బాగుంది. ఎక్సలెంట్. బుట్టీస్ కూడా చాలా దగ్గరగా వచ్చేసాయి మనకి. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చింది. మంచిగా ఆరెంజ్ హైలైట్, దానికి తగ్గట్లుగా బుట్టీస్. టూ హైలైట్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజిష్లో హైలైట్గా ఇచ్చున్నారు. ప్లెయిన్ ఇచ్చేసాను నేను, అన్నిటికి ప్లెయిన్ చేయించాను. చెప్పాను కదా ఆల్రెడీ, మగ్గం వర్క్ కానీ మనకి ఏది కావాలి అంటే క్యాట్లాగ్ పీస్ లాగా డిజైన్ చేసుకోవాలన్నా ప్లెయిన్ అయితే బాగుంటుంది. సింపుల్గా కావాలంటే సింపుల్గా చేయించుకోవచ్చు. కొంచెం నాలాగా అంటే హెవీగా కావాలి, ఇదంతా జర్దోజీ వర్క్ కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఇలా కావాలంటే ఇలా చేయించుకోవచ్చు. ఈ జర్దోజీ ప్లేస్లో మనం షుగర్ బీడ్స్ యూజ్ చేస్తే కాస్ట్ తగ్గుతుంది. లుక్ సేమ్ ఉంటుంది, కాస్ట్ అనేది తగ్గింది. థ్రెడ్ యూజ్ చేస్తే ఇంకా కాస్ట్ తగ్గిద్ది, కొంచెం అటు ఇటుగా సిమిలర్ లుక్ ఉంటుంది. మనం బడ్జెట్ బట్టి మనం వర్క్ అనేది మోడిఫికేషన్ కూడా చేయించుకోవచ్చు. చాలా హైలైట్ శారీ. పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ వీడియో చేస్తుంటే వేరే వాళ్ళది బిల్లు వేయడానికి నన్ను పిలిచారండి. బిల్లు వేస్తుంటే చూసేసి గోల్డా అన్నారు. అవును నాదే గోల్డ్ అంటే బాగుంది, చాలా బాగుంది, ఇలాంటివి తేవచ్చు కదా అన్నారు. ఇది తెచ్చాను ఆల్రెడీ, గోల్డ్ కాదు. గోల్డ్ చూసి సేమ్ నా చేపించాను కానీ అవునా అని చెప్పి చాలా బాగుందని తీసుకున్నారండి. నేను అడిగాను మీరు రావచ్చు కదా వీడియోలోకి, జస్ట్ ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు కదా అంటే, అమ్మో వీడియోలోకి నేను రెడీ అవ్వలేదు, నువ్వు రెడీ అయ్యావు బాగున్నావు, నేను రెడీ అవ్వలేదు కదా మళ్ళీ వీడియోలో బాగా కనిపించను, ఈసారి వచ్చినప్పుడు రెడీ అయ్యి వస్తాను అప్పుడు వీడియోలో వస్తానని చెప్పింది. ఇప్పుడు రమ్మంటే రాలేదు, ఇక్కడ నిలబడి చూస్తోంది. సో అచ్చంగా గోల్డ్ లానే, చూసిన వాళ్ళు గోల్డ్ కాదు అని చెప్పిన నమ్మరండి. అంత బాగుంది కాజల్ పేరు అయితే మాత్రం. అండ్ సారీ ఎల్లో అండ్ గ్రీన్, మంచి ప్యారెట్ గ్రీన్.
ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో అంటాం తెలుసు కదా, లెమన్ ఎల్లో కలర్ విత్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్. గ్రీన్లో కూడా సూపర్ గ్రీన్ అనమాట. లెమన్ ఎల్లో విత్ సిల్వర్ కలర్ జెరీ తోటి చిన్న చిన్న బూటీస్ తోటి, అంత క్రీపర్ అండి, ఫ్లవర్స్ కూడా కాదు, ఇలా క్రీపర్తో వచ్చేసింది. ఇలా చూడొచ్చు, క్రీపర్ బంచ్ అనమాట. చాలా బాగుంది. వీడియో ఇంకా కొంచెం అంతా బాగా తీసుకోవట్లేదు కానీ రియల్గా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. గ్రీన్ కలర్ పళ్ళు, పళ్ళుకి ఎల్లో కలర్ కుచ్చులు, ఇలా కుచ్చులు వచ్చేసాయి అనమాట. చాలా బాగుంది శారీ అయితే. టూ హైలైట్ తట్టు ఏంటంటే మనకి పళ్ళు పాటు అంటే ఈ రౌండ్ ఇక్కడ వచ్చేంత వరకు కూడా మంచిగా బుటీస్ హైలైట్ చేస్తూ, మనకి కుచ్చుల దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం నార్మల్ బుటీస్ ఇస్తాం, సూపర్ హైలైట్ ఉంది. చూడండి, మనం సింగిల్ పిన్ వేసుకున్నా, ప్లేట్స్ పెట్టుకున్నా ఈ బుటీస్ హైలైట్ అవుతూ ఎంత బాగుంది. చాలా బాగుందా లేదా, ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. ఈ బుటీస్ అంతా ఫుల్గా రావడం వల్ల అండ్ పళ్ళు కూడా దానికి తగ్గట్లుగా హైలైట్ వచ్చేసింది. ఇలా వచ్చేసింది పళ్ళు, కుచ్చులతోటి సూపర్ ఉంది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ మంచిగా ఇలాగ ప్యారెట్ గ్రీన్లో కూడా మంచి క్లాసీ ఉంది. ఎందుకంటే ఇవి పట్టు లైక్ పట్టు శారీస్ కదా, సో దీనికి ఏంటంటే డబుల్ షేడ్ వస్తుంది. ఇది ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్, లైట్ తిప్పిన బ్లౌజ్ చూడండి ఎంత మంచిగా షైనింగ్ అవుతుంది, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా కనిపిస్తుంది లుక్, చాలా హైలైట్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా ఇలా మొత్తం లైట్గా అక్కడక్కడ బూటీస్ ఇస్తూ ఇలా ఇచ్చున్నారు. ఇక్కడ ఒక బూటీ వచ్చిందా, ఇక్కడ ఒక బూటీ, ఇలా వస్తుంది కుచ్చుడు పాట అంతా కూడా. చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా. హల్దీకి అండ్ మనకి మ్యారేజెస్ ఈవెంట్స్కి శుభప్రదంగా సూపర్ ఉంటుంది. ఎల్లో అంటేనే మనకి ఎక్సలెంట్, మంచి యూజ్ అవుతుంది. దాని తోడు మంచి క్లాసీ ఎల్లో అండ్ బడ్జెట్లో సూపర్ హైలైట్ శారీస్. 799 నాన్న. చూడండి, ఇది రెడ్ విత్ పర్పుల్ మిక్స్ అండి. ఇందాక చూపించింది పర్పుల్ విత్ ఆరెంజ్ మిక్స్, ఇది రెడ్ విత్ పర్పుల్ మిక్స్. అంటే రెడ్డిష్ మిర్చి రెడ్ అండి, దానికి వచ్చింది ఇప్పుడు మిర్చి రెడ్ విత్ పర్పుల్ మిక్స్. చాలా బాగుంది. శారీస్ డ్యూల్ టోన్లో వచ్చినాయి అనమాట, కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. శారీ వచ్చేసి ఫస్ట్ పళ్ళు చూపిస్తాను అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే జాగ్రత్తగా తీస్తున్నాను. పట్టువి కదా, ఫోల్డ్స్ అన్నీ వెళ్ళిపోయింది అనుకోండి, మనకి చాలా డిఫికల్ట్ వీటిని ఫోల్డ్ చేయడము, చాలా అంటే చాలా డిఫికల్ట్. ఇప్పటికే అల్లాడిపోతుంటారు వీళ్ళు ఫోల్డ్ చేయాలి అంటే, వీటిని ఓపెన్ చేస్తే సేమ్ ఫోల్డ్ రావాలంటే చాలా కష్టం అనమాట. ఇలా పళ్ళు వచ్చింది మంచిగా రెడ్ విత్ సిల్వర్ వీవింగ్ తోటి. ఎంత పళ్ళు, మనం మంచిగా లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ డిజైన్ చేసుకుని సూపర్ ఉంటుంది. మామూలు డాటర్ కలెక్షన్ కూడా. ఇవి కుచ్చులు అనమాట, ఇలా కుచ్చులు వచ్చేసాయి. అండ్ ఇదైతే ఓపెన్ అయిపోయింది మొత్తం ఫోల్డ్ లేకుండా. శారీ వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్లో ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్స్ అండి. మీకు వీడియో ఎలా తీసుకుంటుందో కానీ సూపర్ కలర్ కాంబినేషన్స్. ఇలా చూడొచ్చు ఎంత హైలైట్ ఉంది శారీ అనేది, చాలా చాలా బాగుంది. మనకేంటంటే సేమ్ శారీస్ కావాలి అన్నా ఒకవేళ స్టాక్ తగ్గితే మళ్ళీ వీవింగ్ చేపించి తెప్పిస్తాను, అస్సలు ఇబ్బంది ఉండదు. సూపర్ సూపర్ క్వాలిటీ, ఎక్సలెంట్ ఉంది. పళ్ళు దగ్గరంతా ఇలానే సింగిల్ పిన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, నా లెక్క ప్లీట్స్ పెట్టుకోవాలి అన్న పెట్టుకోవచ్చు. అండ్ కుచ్చుల పాటు కూడా చూపిస్తాను. కుచ్చుల పాటలో ఇలా వచ్చేసింది బుటీస్, ఇక్కడ ఒక బుట్టి ఇక్కడ ఒక బుట్టి, ఇట్లా కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ ఇవ్వండి, ఇక్కడ ఒక బుట్టి ఇక్కడ ఒక బుట్టి, మధ్యలో గ్యాప్ వచ్చేసింది, ఇలా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్, మంచి రెడ్ అండి, ఎక్సలెంట్. బ్లౌజ్ సింగిల్ కలర్లోనే వచ్చింది, డబుల్ కలర్ వీవింగ్ కాదు, సింగిల్ వీవింగ్. మిర్చి రెడ్ కలర్ వచ్చేసి మీకు ఎలా కొంచెం ఏమన్నా లైట్గా రెడ్డిష్ పింక్ అట్లా వస్తుందేమో కానీ మంచి రెడ్, మిర్చి రెడ్ కలరు ఇలా వస్తుంది. నాకు తెలిసి అయితే మిర్చి రెడ్ అండి, చాలా చాలా బాగుంది. ఏం చూసానా అనుకుంటున్నారా, కలర్ మిర్చి రెడ్ కాదా అని చెప్పి చూసాను అనమాట శారీ. మళ్ళీ మీరు వీడియోలో మిర్చి రెడ్ అన్నారు, ఇది వేరే రెడ్ వచ్చిందని. నాకు తెలిసి అయితే మిర్చి రెడ్, నాకు తెలిసిన కలర్సే కదా నేను చెప్పగలను. శారీ టూ హైలైట్, ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, యాష్ కలర్ విత్ వైన్ కలర్, గ్రేప్ వైన్ అంటాం కదా అలా వస్తుంది. బార్డర్ వచ్చేసి దీనికి ఇలాగ టెంపుల్ బార్డర్లా ఇచ్చేస్తున్నారు. అండ్ పళ్ళు వచ్చేసి పింక్, డిఫరెంట్ పింక్ అనమాట, చాలా బాగుంది. అండ్ హ్యాంగింగ్స్ ఇలా వచ్చేస్తున్నాయి. హ్యాంగింగ్స్ వచ్చేసి చాలా హైలైట్. అన్ని శారీస్ కూడా కలర్స్ అన్ని టూ ఎలిగెంట్. లోపల పేపర్ ఉంది అందుకని గలగలా అంటుంది. ఇలా చూసేసండి శారీ ఇలా వస్తుంది, మంచిగా యాష్ విత్ వైట్ బార్డర్ అనమాట, మంచి టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది. ఇలా ఉంది. బుటీస్ సేమ్ అన్నిటికీ ఎలా ఇచ్చారు, ఇలా ఇంతవరకు ఫుల్ ఇచ్చేసి ఇక్కడి నుంచి
ఇలా ఇచ్చేసారు. ఇలా ప్లెయిన్ ఇచ్చి మధ్య మధ్యలో ఇలా బుటీస్ వస్తూ ఇలా వచ్చింది. అండ్ డౌన్లో కూడా దీనికి ఏంటంటే బుటీస్ దగ్గర కూడా మామూలుగా ఇట్లాగా వైన్ అనేది హైలైట్ చేసేసారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ పై వైపు కూడా వైన్ కలర్ అనేది హైలైట్ చేశారు. సింగిల్ కలర్ కాకుండా కొంచెం డ్యూయల్ టోన్లో వచ్చేలా హైలైట్ అయిందనమాట. పిన్ పెట్టుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి హైలైట్. అండ్ ఇంకా ప్లీట్స్ పెట్టుకుంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. ఈ బార్డర్ హైలైట్ అవుతూ బాగుందా లేదా, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఈ బార్డర్ హైలైట్ అవుతూ టూ ఎలిగెంట్ ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి మంచిగా ఇలా ఇచ్చేస్తున్నారు. అండ్ కుచ్చులు కూడా పళ్ళుకి చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. శారీలో ఎలా అయితే ప్లెయిన్ ఇచ్చారో సేమ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇంకొకటి పీచ్ పింక్, గ్రీను పీచ్ పింక్ మిక్స్లో వచ్చేసింది. డ్యూయల్ టోన్లో వచ్చింది శారీ. పళ్ళు వచ్చేసి మనకి మంచిగా ప్యారెట్ గ్రీన్ అంటే పెసర్ గ్రీన్ టైప్లో వచ్చేసింది. కుచ్చులు వచ్చేసి మనకి ఎల్లో ఇష్లో ఇచ్చున్నారు. ఇది పోగు ఏంటంటే ఎల్లో గ్రీన్ మిక్స్ పళ్ళు వచ్చేసి, అందుకని కుచ్చులు ఇలా ఇచ్చున్నారు. అండ్ శారీ వచ్చేసి గ్రీను ఎల్లోనా, ఎల్లో పింక్ మిక్స్ అండి. పీచ్ పింక్ వచ్చింది, ఎల్లో పింక్ మిక్స్లో వచ్చేసింది. చాలా అంటే చాలా హైలైట్ ఉంది. శారీస్ అన్నీ కూడా అండి మంచి కలర్ కాంబినేషన్స్, సూపర్ హైలైట్. లాంగ్ ఫ్రాక్స్ మామ్ అండ్ డాటర్ కలెక్షన్ అలా డిజైన్ చేసుకోవాలంటే బడ్జెట్లో సూపర్ ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి. అండ్ బ్లౌజ్ కూడా మనకి మంచిగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. ఇలా చూడొచ్చు మంచిగా ప్లెయిన్ డ్యూయల్ టోన్. ఇప్పుడు నా బ్లౌజ్ వచ్చినట్లుగా కొంచెం దగ్గర కలర్స్ చూడొచ్చు. మంచిగా ఇలాగ హ్యాపీగా మంచి వర్క్ వేయించుకోవచ్చు. సింపుల్గా కావాలి అయినా సింపుల్గా హైలైట్ చేసినా బాగుంటుంది. టూ ఎలిగెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా బాగుందా లేదా, చాలా బాగుంది. సింగిల్ పిన్ పెట్టుకున్నా అసలు ఈ బ్లౌజ్ మంచిగా మ్యాచ్ అయినట్లుంది కదా. దీనికి మంచి మ్యాచింగ్ అండి. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉందన్నమాట. అండ్ సేమ్ బుటీస్ వచ్చేసి ఇలా కుచ్చుల్లో ఇలా ఇచ్చున్నారు. అంటే అక్కడక్కడ ఇచ్చున్నారు అనమాట. ఫుల్ ఆల్ ఓవర్ కాకుండా ఇది మాత్రం ఫుల్ ఇచ్చేస్తున్నారు. ఏంటి పళ్ళుతో పాటుగా ఈ రౌండ్ వస్తుంది కదా ఇట్లాగా, ఈ రౌండ్ వరకు ఫుల్ ఇచ్చేస్తున్నారు. టూ ఎలిగెంట్ లాగా ఇచ్చున్నారు అనమాట. బ్లౌజెస్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మంచి క్లాసీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది కావాలి అన్నా, హౌ టు ఆర్డర్ అన్నా సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము.